హలో. హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎవరికైనా విషెస్ కానివ్వచ్చు, లేకపోతే సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా హ్యాపీ గారు? అది ఏం లేదని నార్మల్గా కాల్ చేశా. నార్మల్గా కాల్ చేశారా, కాల్ చేయమన్నారా? ఏదో ఒకటి అనుకోండి. ఓకే. సో ఈరోజు ఏమైనా క్వశ్చన్ లేవా? ఏంటండి? క్వశ్చన్స్ ఏం లేవా ఈరోజు? క్వశ్చన్సా ఉన్నాయి, మీరేమైనా అడుగుతారేమోనని చెప్పి వెయిట్ చేస్తున్నాను. మేము అడగం లేదు. ఎందుకండి? మాకు అంత బుర్ర లేదు. బుర్ర లేదా? అది తెలిసిన విషయం అనుకోండి. ఓకే. సో క్వశ్చన్ వచ్చేసరికి, ఇది క్వశ్చన్ అంటే ఒక టైప్ ఆఫ్ పొడుపు కథలు అనుకోండి. ఓకే. టిక్కు టిక్కుల బండి, ఏంటి? టిక్కు టిక్కుల బండి, టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి, ఏమిటది? టిక్కు టిక్కులు. టిక్కులు కాదండి, టిక్కు టిక్కుల బండి, టిక్కు టిక్కుల బండి. టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి. మోటార్ సైకిల్. అదే మోటార్. బుడ్డి బండిలు ఉంటాయి కదా. బుడ్డి బండిలు కాదు, పెద్ద బండిలు కూడా కాదు అవి. ఇంకా ఇంకా ఇంకేమని అనుకుంటున్నారా? క్లూ ఇవ్వండి. క్లూ రోజు మనం వాడుతూనే ఉంటాం, అది లేకపోతే అసలు మనకి ఏం తోచదు అనుకోండి. అందరు దాని మీద డిపెండ్ అవుతారు అంతే. చెప్పులు. అయ్యో, వాడే వస్తువు ఏముంటుంది? సరే, మీ ఫ్రెండ్స్ అయినటువంటి కొన్ని క్వశ్చన్స్ అడగనా? ఓకే. దీనికి నాకు తెలిసి మీకు ఆన్సర్ చాలా త్వరగా చెప్పేస్తారని అనుకుంటున్నాను. అంటే ఎలా అయినా మీ ఫ్రెండ్సే కదా. ఎవరు వాళ్ళు? సరే, క్వశ్చన్ అడగనా? దోమలు ఎక్కువగా ఉన్న దేశం, ఏ దేశంలో ఎక్కువగా దోమలు ఉంటాయి? నేను అడిగా ఈ క్వశ్చన్ ఒకసారి. అడిగారు కదా, మరి ఆన్సర్ చెప్పండి. గుర్తులేదే. అరే, మీరు అడిగి మీకే గుర్తులేదా? ఎవరు అడిగారు చెప్పండి. నేనే అడిగానండి. చెప్పండి ఆన్సర్. దోమలు ఎక్కువ ఉండే దేశం. అదేంటండి హ్యాపీ గారు, మీ ఫ్రెండ్స్ మీరు మర్చిపోతే ఎలా? నేను ఎందుకు మర్చిపోతాను? మరి ఎక్కడుంటాయి చెప్పండి. నా ఫ్రెండ్స్ ఎప్పుడు నాకు ఇస్తూనే ఉంటాయండి కదా. మరి చెప్పండి, ఏ దేశంలో మీ ఫ్రెండ్స్ అయినటువంటి దోమలు ఎక్కువగా ఏ దేశంలో ఉంటాయి? నేను ఎక్కడ ఉంటానో అవి కూడా అక్కడే ఉంటాయి. ఈ పప్పులన్నీ ఉడుకోలే కానీ చెప్పండి. తెలియదు ఆన్సర్? తెలియదండి. ఓకే. ఈరోజు ఎవరికైనా సాంగ్ డెడికేట్ చేయడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? సాంగ్ ఏదో మీకు ఇష్టం వచ్చిన సాంగ్ వేసేయండి. ఓకే, ఏదో ఒక సాంగ్ డెఫినెట్గా అండి ప్లే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ హ్యాపీ గారు.